ఇక్కడ పోలీస్ అధికారులు అయితే ఉన్నారు. వారితో పాటుగా మనకు అంగన్వాడీ ఆయా గారు నేను ఎవరైతే బాబుని బయటకు తీసుకెళ్లి లోపలికి తీసుకొచ్చిందో ఆయా కూడా ఉంది. ఆమెను అడిగి ముందు కొంత వివరం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, బాబు పాఠశాలకు ఎన్నింటికి వచ్చాడు? ఎప్పుడు తీసుకెళ్ళావు? చెప్పు. 8:50కి వచ్చాడు సార్. వాళ్ళ అమ్మగారు తీసుకొచ్చి 8:50కి నా దగ్గర కూర్చోబెట్టి చాక్లెట్స్ అవి కొనిపించి నా దగ్గర ఇస్తే వెళ్ళిపోయింది. బాబుకి చాక్లెట్స్ వాళ్ళ అమ్మాయి ఏం కొనిచ్చిందో అన్ని తినిపించాను. అందులోకి మేడం 9 గంటలకు వచ్చింది. వచ్చిన తర్వాత మేడం మనం గుడ్లు పంచాలి, నువ్వు బయటికి పోయి అదే పేరెంట్స్కి గుడ్డు పాలు ఇవ్వాలి రమ్మని చెప్పు అని, పంచాలి తీసుకొని రమ్ము అనేసి అంటే వెళ్తుంటే బాబు వస్తున్నాడండి. వస్తే ఇంకా ఆ బాబుకి పట్టుకొని తీసుకెళ్ళానండి. తీసుకెళ్ళి 3ంటికి తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పి వచ్చేసరికి ఆ అబ్బాయికి బాగా చెమటలు గారిపోయి నిద్రకు వస్తున్నాడని ఇంకా మళ్ళీ అంగన్వాడికి తీసుకొచ్చి పడుకోబెట్టాను. చేప బొంత పేర్చి పడుకోబెడితే మళ్ళీ బయటికి ఇంకో బజార్కి చెప్పడానికి వెళ్దాం కదా అనేసి లేచి వస్తుంటే మళ్ళీ నా ఎమ్మట వస్తుంటే మళ్ళీ తీసుకోపోయి పడుకోబెట్టినాక తీసుకెళ్తుంటే బాబు ఎన్నింటికి బయటకు వెళ్ళినట్లుగా మీకు తెలుసు? అదే పడుకోబెట్టి కూర్చొని ఉన్నాను. ఇంకో బజార్కి త్వరగా చెప్పుకొని రమ్ము, గుడ్లు ఈ రోజు పేసప్ అవుతుంది, త్వరగా తీసుకొని రమ్మ అనేసరికి ఇంకా బాబు పడుకోలేదు కదండి. పడుకున్నాక పోతానంటే ఆ అమ్మాయి ఉండదు, ఆ అమ్మాయికి తీసుకొని రమ్మ పోయి నేను చూసుకుంటాను మేడం, టీచర్ అనేది అంటే చూసుకోండి మేడం, మరి నా వెనకాల వస్తాడు చక్కగా చూసుకోండి అంటే సరే అమ్మ నేను చూసుకుంటాను, నువ్వు ఇలా దాక్కుని పొమ్మని అంటే ఇంకో దారి నుంచి పోతే వెనకాల వచ్చింది, నేను చూసుకోవాలా. నేను పోయి ఆ బజార్ నిమ్మటం ఇంకో ముగ్గురికి చెప్పి వచ్చాను. వచ్చేసరికి బాబు లేడు పడుకొని. మేడం బాబు ఎక్కడున్నాడు మేడం అనేసరికి బాబు నీ వెనకాల వచ్చింది కృష్ణకుమారి, నీతోనే వచ్చాడు అనుకున్నాను. ఇది ఎన్నింటప్పుడు జరిగిందమ్మా? ఇది 11. మరి ఎమ్మటే వాళ్ళ పేరెంట్స్ చెప్పడం చేశారు? అదేనండి. ఇంకా అప్పటికి అలాగనేసరికి మరి మేడం పడుకున్నాడు కదండి, నా వెనకాల బాబు రాలేదు, మరి సరే నా దగ్గరికి రాలేదు, ఇంటికి పోయాడేమో అనేసి మేడమే అంది. ఇంటికి పోయాడేమో అనేసరికి ఇంకా నాకు 12 అవుతుందండి. కసువు కట్టుకొని పిల్లలకి అన్నం పెట్టుకోవడం పనులన్నీ నేను ఉన్నానండి. ఇంకా మేడం ఎప్పుడు ఆ అమ్మాయికి ఫోన్ చేసి మాట్లాడుకుంటారు బాబు వచ్చాడా లేదా అని. ఇంకా వాళ్ళు మాట్లాడుకొని ఉన్నారేమో, అందుకే నాకేం చెప్పలేదు పోయి తీసుకురమ్మది అనేసి ఇంకా పిల్లలు 5 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అన్నం తీసుకొని అంట్లు కడుక్కుంటున్నాను. అంతలో వాళ్ళ అమ్మ వచ్చి మా బాబు వేడు అని, బాబు వచ్చాడు కదా 11 ఆ టైంకి వచ్చాడంట అంటే రాలేదక్క అనేసరికి ఇంకా 11:30 ఆ టైంకి ఆ అమ్మాయిని ఇద్దరం పోయి బజార్ అని చెప్పి ఇక్కడ కనిపించకపోతే ఇంక ఊళ్ళో వాళ్ళందరూ తెలుసుకొని అందరు గాలి ఇక్కడ మనతో పాటు అంగన్వాడీ టీచర్ కూడా ఇక్కడే ఉన్నట్లుగా తెలుస్తుంది. అసలు నిన్న అంగన్వాడీ స్కూల్లో 2 రోజుల క్రితం 8వ తేదీన ఏం జరిగింది అనేది కూడా ఆమెను అడిగి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 8వ తేదీన 11 గంటలకు పాఠశాల నుంచి కూడా అంగన్వాడీ పాఠశాల నుంచి విద్యార్థి బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. అసలు 8వ తేదీ రోజు ఏం జరిగిందమ్మా? ఆ రోజు ఒకసారి అలవాటున్నాక అమ్మాయితోటి వెళ్ళాడు సార్. వెళ్ళి అమ్మాయి వేరే బజార్కి వెళ్ళి అమ్మాయి వచ్చాడు. అమ్మాయి కాపడి పడుకోలేదు. సుమారు ఎన్ని గంటలకు బయటకు వెళ్ళాడు? ఒక్కడే వెళ్ళాడా, ఎవరైనా తోడు తీసుకొని వెళ్ళారమ్మా? అలా కాపడి కూర్చోవచ్చిన తర్వాత వేరే బజార్ పాలు పంపించడానికి సార్ బాబుని పన్నీళ్ళు వస్తే ఫేస్ ఆఫ్ కోసం సంతకాలు పన్నీళ్ళు అవి ఇంటిపోతారమ్మగా నా దగ్గర నారాయణమ్మ అది బాబు ఈ అమ్మాయి
అయితే బాబు 11:30 వెళ్ళినట్లు తెలుస్తూ ఉంది. ఈ 11:30 వెళ్ళినప్పుడు మీకు ఎన్ని గంటలకు పిల్లవాడు ఇంటికి వెళ్ళలేదని తెలుసు? మా మమ్మీ సార్ 1:20 బాబు చిన్ని బాబు బాబు ఇంటికి వచ్చాడని వచ్చాడు బాబు ఇంటికి రాలేదు ఇంకా అప్పుడు అన్ని చెప్తున్నాడు. అయితే అంగన్వాడీ స్కూల్‌కు ఉదయాన్నే వచ్చినటువంటి బాబుని ఒకసారి బయటకు తీసుకెళ్ళి మరలా లోపలికి తీసుకురావడం జరిగింది. తరువాత వాళ్ళ యొక్క గుడ్లు పంపిణీ కార్యక్రమంలో ఆయా వెళ్ళటంతోటి యాప్‌లో కార్యక్రమాలు చేసుకునే క్రమంలో విద్యార్థి కూడా స్కూల్ నుంచి బయటకు వెళ్ళినట్లుగా కూడా ఆయమ్మ చెబుతున్న పరిస్థితి ఉంది. ఆ టీచర్ చెబుతున్న మాట ప్రకారం 11:30 బాలుడు అక్కడ స్కూల్ నుంచి బయటకు వెళ్ళగా 1 క్రమంలో పిల్లవాడి యొక్క తల్లి కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ క్రమంలో పిల్లవాడు రాలేదనేది, పిల్లవాడు ఇంటికి చేరలేదనే విషయం కూడా ఆమెకు తెలిసినట్టుగా చెప్తూ ఉంది.